కోలీవుడ్ లో ప్రస్తుతం ఒకే ఒక సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే తమిళ స్టార్ విజయ్ చివరి సినిమా జననాయగన్. ఎన్నో వివాదాలు, ఎన్నో వాయిదాలు, లీక్లు, సెన్సార్ సమస్యలు ఇలా అనేక అడ్డంకులను ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ వార్త ఎంతవరకు నిజం? సినిమా ఎప్పుడు విడుదల కానుంది? సెన్సార్లో ఏమైంది? విజయ్ అభిమానులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన విజయ్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. అందుకే జననాయగన్ ఆయన నటిస్తున్న చివరి సినిమా అనే ప్రచారం చాలా కాలంగా కొనసాగుతోంది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ తన సినీ కెరియర్కు ఎలా ముగింపు పలుకుతారో చూడాలని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీ డియోల్ వంటి స్టార్ నటుల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని కేవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. మొదట ఈ సినిమాను జనవరి 9న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోని సమస్యలు ఎదురయ్యాయి. సినిమా నిర్మాతలు మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మధ్య కొన్ని అంశాలపై వివాదాలు తలెత్తినట్లు వార్తలొచ్చాయి. దీంతో సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. అప్పటికే రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంతలో మరో పెద్ద షాక్ ఎదురైంది. సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ ఘటన చిత్ర బృందాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వెంటనే మేకర్స్ అప్రమత్తమై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి పైరసీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సినిమా లీక్ కావడంతో అభిమానులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం అన్ని అడ్డంకులను అధిగమించిన జననాయగన్ సినిమా విడుదలకు సిద్ధమైందట. మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా జూలై 31న గ్రాండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో విజయ్ అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందట. అంతేకాదు సినిమాలోని పవర్ఫుల్ రాజకీయ డైలాగ్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కారణంగా ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కాబట్టి అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే. విజయ్ చివరి సినిమా విడుదల కానుందనే వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు భారీ ఎత్తున పోస్టులు చేస్తున్నారు. తలపతి లాస్ట్ మూవీ, బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవుతాయి, చరిత్ర సృష్టించే సినిమా ఇదే అంటూ హ్యాష్ ట్యాగులను ట్రెండ్ చేస్తున్నారు. ఎన్నో నెలల నిరీక్షణ తరువాత సినిమా విడుదల కానుండటంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. విజయ్ చివరి సినిమా కావడం, పొలిటికల్ బ్యాక్డ్రాప్, స్టార్ కాస్ట్, భారీ యాక్షన్ ఇవన్నీ కలిసి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. సినిమా విడుదలైన తరువాత బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న రిలీజ్ డేట్, సెన్సార్ సర్టిఫికేట్ వంటి వివరాల్లో చాలా వరకు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం మాత్రమే. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తరువాతే పూర్తి స్పష్టత వస్తోంది. అందుకే అభిమానులు అధికారిక అప్డేట్ కోసం వేచి చూడాలి. విజయ్ చివరి సినిమా జననాయగన్ నిజంగానే జూలై 31న విడుదలైతే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనుకుంటున్నారు? ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.